హాయ్ ఫ్రెండ్స్, హౌస్లో ఉన్న 14 కంటెస్టెంట్స్లో 6 మెంబర్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు. సో ఈ 6 మెంబర్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక్కొక్క పోల్ ఒక్కొక్క విధంగా చూపిస్తూ ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఓటింగ్ పోల్స్ చూసుకుంటే మాత్రం అన్నింట్లో విష్ణుప్రియ అయితే టాప్ ప్లేస్లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మణికంఠ, థర్డ్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నారు. అయితే వీరిద్దరికీ కూడా ఓటింగ్ ఒకే విధంగా జరుగుతూ ఉంది. సో ఇద్దరు ఇంచుమించు ఈక్వల్గా ఉన్నారు. ఇక 4-5 ప్లేసెస్లో అయితే సోనియా, శేఖర్ భాష ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద సైడ్స్లో బేబక్క అయితే డేంజర్ జోన్లో ఉంది. కానీ కొన్ని సైడ్స్లో చూసుకుంటే మాత్రం బేబక్క కూడా సేఫ్ జోన్లో కనిపిస్తూ ఉంది. శేఖర్ భాష, సోనియా వీరిద్దరు కూడా డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అన్ని ఓటింగ్ పోల్స్ని చూస్తుంటే ఇక్కడ మనకి ఈ ముగ్గురు అంటే విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ ఈ ముగ్గురు పక్కా సేఫ్ జోన్లో ఉన్నారు. రిమైనింగ్ ముగ్గురు అంటే సోనియా, శేఖర్ భాష, ఇక బేబక్క ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ సోనియా, శేఖర్ భాష మోస్ట్లీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సైడ్స్లో వాళ్ళకి ఓటింగ్ బాగానే చూపిస్తూ ఉంది. ఇక బేబక్కకే ఓటింగ్ తక్కువగా ఉంది కాబట్టి తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీక్ మీ ఓట్ ఎవరికన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.